సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చేటప్పటికీ నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతాలు చూడబోయే సంవత్సరం ఈ 2026, 27 నేను ప్రతి నెల చెప్తున్నాను. ఈ మే నెల కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటారో వృశ్చిక రాశి వారు మే నెలలో జీవితంలో ఒక రహస్య మార్పు జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. కానీ నమ్మిన వ్యక్తియే మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అతిగా నమ్మకండి ఎవరిని. గురువు 7వ స్థానంలో, శని చక్కగా మారిపోయాడు, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, గురు 7 నుంచి 9లోకి వచ్చేస్తున్నాడు, కుజుడు అద్భుతంగా ఉన్నాడు, రాహు 5లోకి వస్తే ఎంత అద్భుతం అండి. అసలు యోగం అంటే మీది కదా. ఈ నెలలో మీ జీవితంలో వచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. మీకు కెరియర్లో సడన్ చేంజెస్, ప్రమోషన్స్ లేదా రోల్ షిఫ్ట్, గవర్నమెంట్ ఉద్యోగాలకు గొప్ప వార్త. ఎప్పటి నుంచో పర్మనెంట్ కాకుండా ఉన్న వాళ్ళకి అందరికీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. మే 9 నుంచి 25 మధ్యలో కెరియర్లో బిగ్ ఆపర్చునిటీ, భూమ్ అంటారు సరే, అలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఈ 16 రోజులు. వ్యాపారం పార్ట్నర్షిప్ ద్వారా లాభం పొందుతుంది. కొత్త డీల్స్ వస్తాయి, ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి, నమ్మకం. కానీ నమ్మండి, చాలా బాగుంటుంది. మీకు వచ్చిన పార్ట్నర్షిప్ లైఫ్ చేంజింగ్ అవకాశాలను కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారం వ్యాపారంలో అంత అద్భుతంగా ఉంటాయి. షేర్ మార్కెట్ మంచి గెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. స్పెక్యులేషన్ ట్రేడింగ్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టైం చాలా సేఫ్గా ఉంటుంది. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ అన్నాను, ప్రాపర్టీ అనలేదు. టీస్ అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనే అవకాశాలు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి. హౌస్ చేంజ్, రీలొకేషన్, ల్యాండ్ డీల్స్ లేదా వ్యాపారం చేంజ్ చేయను మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వీసా అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒకే ఒక కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్లొచ్చు, విదేశీ వ్యాపారం చేయొచ్చు, విదేశీ సంబంధం కలపచ్చు. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇంకా రాజకీయాలు సడన్ ఫేమ్, అద్భుతం. అరే ఊహ కూడా అందలేదు నాకు ఎందుకు ఇంత పెద్ద గొప్ప పేరు వచ్చింది. అదే జరగబోతుంది. ఇకమేట ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, పబ్లిక్ సపోర్ట్ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ప్రేమ, చాలా అద్భుతమైనటువంటి ప్రేమను పొందబోతున్నారు. మ్యారేజ్ లైఫ్లో ఎమోషన్ బాండేజ్ ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. మీకు ఓవర్ పొసెసివ్నెస్ కూడా పనికిరాదు. అది కొంచెం ఒక మెట్టు దిగండి. విద్యార్థులకి మంచి రిజల్ట్స్. అసలు వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఏ రంగం వారి నుండి ఆ రంగం వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్. సైంటిస్ట్ రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టార్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, లేదా డిఫెన్స్లో ఉన్న వాళ్ళు కానీ, మంచి మంచి గవర్నమెంట్లో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా దీనివల్ల ఇంత బాగున్నప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆరోగ్యపరంగా స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. మీకు అది కొంచెం తగ్గించుకోవాలి. రీప్రొడ్యూసివ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం అది చూసుకోండి. స్కిన్ రిలేటెడ్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందని కూడా చెప్పచ్చు. మైండ్ కామ్గా ఉంటే అన్నిటినీ సాధిస్తారు. ఇంకా వ్యవసాయదారులకి మంచి సమయం, అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది. మంచినీళ్ళు కూడా మీకు అద్భుతం, పుష్కలమైనటువంటి నీరు ఉంటుంది. సీజనల్ క్రాఫ్ట్స్ చాలా ఇది వస్తుంది.
ఇక ప్రేమికులకి ఒకరి పట్ల అపారమైనటువంటి ప్రేమ చేసి తల్లిదండ్రులకి ఒప్పించి వివాహం చేసుకునే ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఇంకా మీకు వివాహం ఈ సంతానం లేని వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. సంతాన యోగం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి చూసారా, ఎన్నో రోజులుగా పెండింగ్ అండి బాబు, తిరిగిపోతుంది. ఫేవరబుల్ జడ్జిమెంట్స్ వస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే 20వ తారీఖు తర్వాత ఇంకా బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాస్త చేయండి, చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి ఉంటుంది. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం స్కందాయ నమః 108 సార్లు చేయండి. పక్షులకు ఆహారం వేయండి. ఒక 21 మంగళవారాలు నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు. ఈ నెల పట్టిందల బంగారం అండి వృశ్చిక రాశి వారికి. గురుగారు మీరు అన్నిసారి చెప్తున్నారండి, మాకేం కనబడట్లేదంటే మీరు ప్రయత్నం చేయట్లేదండి. నేను చెప్పినవి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ప్రయత్నం చేసిన సక్సెస్ని అద్భుతంగా పొంది లాభాల యొక్క దశలో పడుతున్నారు. ఇప్పుడిప్పుడు మంచి రోజులు స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు తిరిగి చూడక్కర్లేదు, కొన్ని ఏండ్ల వరకు అద్భుతంగా ఉండదు. మార్పులు, అవకాశాలు, భావోద్వేగాలు కలిసిన నెల ఈ నెల. కాబట్టి లైఫ్ ఇస్ యువర్స్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన హోమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయవస్తు. మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈరోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్నీ ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది, మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందంటే, పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం, కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈరోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి,
సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పండుని కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవాలయం దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఏమంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలు అన్ని కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మీ నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజైనా ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అంతే. విజయోస్తు. గురుగారు, అక్షయ తృతీయ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా? చాలా మాధ్యమాల ద్వారా చూస్తున్నాం కదా. దీని యొక్క వివరణ ఏమంటే బంగారం కొనడం తప్పు కాదు, కానీ బంగారం కొంటేనే అక్షయ తృతీయ అంటే తప్పు. జీవితంలో ఆస్తులు పెరగడానికి ఒక సూచిక. అప్పుడు ఉన్న వాళ్ళు కొంటారు. కొంతమంది ఆ బంగారం కొనాలంటే ఈరోజు అందని కొద్దిగానే ఉంది. మరి వాళ్ళ బంగారం కొనకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడవా? అలా కాదట. బంగారం లాంటి మనిషిని కొనండి, బంగారం లాంటి మనిషిలాగా ఉండండి. అందుకే ఏం చెప్పారు? అన్నిటికీ ఐశ్వర్యమైనటువంటి కల్లుప్పుని బంగారంగా కూడా భావిస్తారు. కాబట్టి కల్లుప్పు కనీసం ఒక కిలో బావైనా ఇంటికి కొనండి, అదే బంగారం. అక్షయ తృతీయ రోజు ఉపవాసం ఉండాలంటే ఎక్కడ రాయబడలేదు, ఉంటే మంచిది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడమే, కానీ అక్షయ పేరు చెప్పుకొని కుంభాలు తినడం కాదు, బాదం పాలు తినడాలు, పండ్లు తినడాలు. ఉపవాసం ఉంటే ఉపవాసంగా ఉండండి, కానీ ఉపవాసం ఉండాలని ఆ రోజు రూల్ అంటూ ఏమీ లేదు. చక్కగా పిండి వంటలు, బ్రహ్మాండమైనటువంటి శక్తి కొలది పిండి వంటలంతా అమ్మవారికి వెలిగించేసి దాన్ని చక్కగా తినండి మీరు ప్రసాదంగా. ఎవరొద్దన్నారు? అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు మొదలుపెట్టాలి? గృహప్రవేశం, భూమి పూజ, నూతన వ్యాపారం, నూతన ఉద్యోగానికి అప్లికేషన్స్, నూతన యూట్యూబ్ ఛానల్స్. మనం కూడా ఛానల్ వాళ్ళమే కదా. నూతన యూట్యూబ్ ఛానల్స్, మంచి ఐడియాలజీ, మంచి థంబ్నైల్స్, మంచి ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా చేయడం మంచిది. అక్షయ తృతీయ రోజు పుస్తకం రాయడము, లెక్కలు రాయడము, ఏది చేసినా మల్టిపుల్గా వస్తుంది. వ్యవసాయం దున్నడము, ఒక చెట్టు అయినా నాటడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు. దానాలు, ఈ అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు చేస్తే చాలా బాగుంటుంది? ఒక చెప్పులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి, ఒక వస్త్ర దానం ఇవ్వండి, ఒక పేదవాళ్ళకి భోజనం పెట్టండి. మీరు ఏది చేస్తే అది 1000 రెట్లు 1,00,000 రెట్లు మనకు తిరిగి వస్తూ ఉంటుంది. అలా చేయండి. ఒక దేవాలయానికి ధూపదీప నైవేద్యానికి ఇవ్వండి.